హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడినైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సి సెక్షన్ డెలివరీ అయ్యాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మనము ఇలాంటి పొరపాట్లు అయితే అస్సలు చేయొద్దండి. సో నేను చేసిన పొరపాటు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో డెలివరీ అయ్యాక చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఈ వీడియోలో అయితే అన్నీ నేను క్లియర్ చేస్తాను. డెలివరీ అయ్యాక చాలామంది ఎక్కువసేపు కూర్చోవడానికే ఇష్టపడతారు, పడుకోవడానికే ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళకి లేవడానికి అస్సలు ఓపికగా ఉండదు. సో కుట్ల స్టిచెస్ దగ్గర చాలా పెయిన్గా ఉంటుంది. సో కుట్లు కింద పడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆ పెయిన్ భరించే వాళ్ళకే తెలుస్తుంది. పక్క వాళ్ళు ఎన్ని అన్నా మీరు పట్టించుకోకండి. సో ఎక్కువసేపు మనం పడుకుంటాము. సో మనకు అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది బాడీ, కానీ పడుకోవద్దండి. ఎందుకంటే మనము కొద్దిగా అడుగులు వేస్తేనే కొంచెము మంచిగా మనకి కుట్లు కూడా మంచిగా వాడిపడతాయి అన్నమాట. ఎక్కువసేపు పడుకోవడం వల్ల మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో కొద్దిసేపు నడవడానికి అయితే ట్రై చేయండి. ఒక 2-3 అడుగులు వేసి మళ్ళీ కూర్చోండి. ఎక్కువసేపు కూడా కూర్చోకండి, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయితే కంపల్సరీగా వెనక మనము కూర్చునేటప్పుడు వెనక పిల్లో మెత్త వేసుకొని అయితే కూర్చోవాలన్నమాట, లేకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఫస్ట్ ఏమనిపించదండి, తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత మనకు బ్యాక్ పెయిన్, ఇక నడుముల దగ్గర బాగా గుంజుతుంది అనమాట. సో లాగినట్టు అనిపిస్తుంది, ఎక్కువసేపు కూడా పని చేసుకోలేరు. సో మీరైతే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. నాకైతే 2 సి సెక్షన్లు అయ్యాయండి. సో నాకైతే 2 బాబులు. మొదట్లో అయితే నాకు ఏముందిలే, పర్వాలేదు, నేను చేసుకుంటానులే అన్నట్టు చేసుకున్నాను అన్నీ. కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. మా చిన్నోడికైతే ఇప్పుడు 1.5 years. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. మొదట్లో ఏమనిపించదు, రాను రాను మనం పని చేసుకుంటూ ఉంటాము. నైట్ మొత్తం ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం కదా అండి బేబీకి. వాళ్ళు ఏడ్చినప్పుడల్లా ఎత్తుకొని అక్కడిక్కడ తిరగడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మొదట్లో ఏది అర్థం కాదు, లాస్ట్గా అర్థం అవుతుంది ఏదైనా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట, కొద్ది మందికైనా హెల్ప్ అవుతుందని. ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయితే కంపల్సరీగా డైలీ కొద్దిగా వామ అయితే తీసుకోండి. వామ తీసుకోవడం వల్ల బేబీకి అయితే మంచిగా పాలైతే సరిపోతాయండి. సో కొద్దిగా వామ, అందులో ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా నలవాలి. ఇట్లా నలిచి కొద్దిగా తినాలన్నమాట. మనం తినేటప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళు అయితే మనకి ముందుగా అయితే మాస్టకారం వేసి అయితే పెడతారు కదా. సో ఒక 2 ముద్దలు తినండి, ఎక్కువ కూడా తినకండి. ఎందుకంటే బేబీస్కి కడుపులో మంట వస్తుంది. ఆకుకూరలు ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఆకుకూరలు తినే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆకుకూరలు. అలాగే ఇప్పుడు మనము బాయిలర్ కోడి అస్సలు తినకండి, ఎందుకంటే బాబుకి కొంచెము వేడి చేస్తుంది అనమాట. మామూలుగా మనకి నాటుకోడి ఉంటుంది కదండి, నాటుకోడి తినండి. అలాగే పాలు తాగండి. ఇంకొకటి, నేను డెలివరీ అయ్యాక ఇక చుట్టాలందరూ అయితే మనకి బ్రెడ్ ప్యాకెట్లు అయితే తీసుకొని వస్తారు కదా. బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చినప్పుడు అయితే నేను ఫస్ట్ డెలివరీ అప్పుడైతే బ్రెడ్ ప్యాకెట్లు అయితే ఇంకా పాలల్లో వేసుకొని ఇంకా ముంచుకొని తినడం అనమాట. అలా తినడం వల్ల నేనైతే బాగా వెయిట్ పెరిగాను. అలా మాత్రం మీరు అస్సలు తినకండి, ఎందుకంటే బ్రెడ్లో అయితే మనకి మైదాపిండి కలుస్తుంది కదండి. సో లావెక్కిపోతారు. ఎక్కువ బ్రెడ్ కూడా తినకండి. పాలు ఎక్కువ పడితేనే అందరూ అంటారు, కానీ పాలేం ఎక్కువ పడవు. ఇంకొకటి, పాలల్లో 80% మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనము వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఇలా బ్రెడ్ ఎక్కువ తినడం వల్ల ఏం యూజ్ ఉండదు, మనం లావు అవ్వడం తప్ప. ఆ లావుని తగ్గించుకోవడానికి మనము చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ముందే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నట్టు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎక్కువసేపు కూర్చొని అయితే పాలు ఇవ్వకండి. సో పడుకొని ఇవ్వడానికి ట్రై చేయండి. ఒక 3 నెలల వరకు అయితే బేబీ చిన్న కదా అండి. సో ఇప్పుడు మనము బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇలా వెనక ఒక పిల్లో వేసుకోండి. సో బేబీకి కూడా ఒక పిల్లో అయితే వేసుకోండి. మనం పొట్ట కింద
ఒక పిల్లో వేసుకొని ఇట్లా మనము ఫీడింగ్ ఇచ్చినాం అనుకోండి, సో మనకి బ్యాక్ పెయిన్ అనేది రాదు, మనకు కూడా కుట్ల దగ్గర అయితే ఇబ్బందిగా ఉండదు. సో ఇక ఒక 3 నెలల తర్వాత అయితే పడుకొని ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక 3 మంత్స్ వరకు మనము బేబీని కూర్చొని ఇవ్వమని అంటారు డాక్టర్స్ అయితే. ఎందుకంటే బేబీకి ముక్కులోకి పాలు పోతాయి, వాళ్ళకి జీర్ణం కాదు అంటారు. అందుకనే ఇప్పుడు బేబీతో పాటు మనం కూడా కొద్దిగా మన హెల్త్ని కూడా కాపాడుకోవాలన్నమాట. బేబీ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టేసరికి మనం ఏం చేస్తున్నాము, మన హెల్త్ ఎలా ఉంది ఇది అసలు పట్టించుకోము. ఆ టైంలో కొద్దిగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్సే కానీ దాని పరిణామాలే చాలా గట్టిగా అనిపిస్తాయి తర్వాత ఫ్యూచర్లో. ఏముందిలే చేద్దాంలే అని అమ్మ వాళ్ళ మాట వినకుండా మనం అప్పుడు మొండిగా ఉంటాము. సో కానీ ఈ స్టిచెస్ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుందండి. నార్మల్ డెలివరీ అయితే ఒక 15 days నొప్పులు తీసి కంటారు, నేను అది తక్కువ అంటలేను. కానీ ఈ సి సెక్షన్ అనేది ఇంకా జీవితాంతం మొయ్యాలన్నమాట. ఈ బాధనైతే బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, లావ్ అవుతారు, అలాగే ఎక్కువసేపు పని చేసుకోలేరు, ఫీడింగ్ ఇవ్వడం వల్ల నీరసం అయిపోతారు, ఇంకా చాలా ఉంటాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి. సో మన హెల్త్ కూడా చూసుకోవాలి. సో ఎవరి మాటలు పట్టించుకోవద్దన్నమాట. ఈ ఒక 6-7 months అయినా కొద్దిగా మన హెల్త్ని అయితే కాపాడుకోవాలి. నేను అదొక్కటే చెప్తానమాట. సి సెక్షన్లో నేను చేసిన పొరపాటు ఏంటి అంటే ఈ పొరపాటు మాత్రం మీరు అస్సలు చేయకండి. బేబీకి ఒక 1 month ఉండండి బేబీ అయితే. మా పెద్దోడు పుట్టినప్పుడు అన్నమాట ఈ సంఘటన. మా పెద్దోడు పుట్టినప్పుడు 1 month తర్వాత నాకు ఒకరోజు సడన్గా అయితే ఆ స్టిచెస్ దగ్గర ఎందుకో దురదగా అనిపించిందండి. నాకు దురదగా అనిపించేసరికి సో నేను ఇట్లా రబ్ చేస్తున్నాను అనమాట. రబ్ చేస్తుంటే ఇలా తాడులాగా అయ్యింది, స్టిచెస్ దగ్గర కుట్లు వేసే దగ్గర తాడులాగా అయ్యేసరికి నాకు భయమైంది. ఇక తెల్లారి అయితే చిన్నగా తాడులాగా అయ్యి చిన్నగా ఆడొకటి చిన్నగా మనకి పొండులాగా అవుతుంది కదండి. సో చీమ్ పట్టిందనమాట. నేనైతే షాక్ అయిపోయాను. అసలు నాకు తెలియదు అసలు చీమ్ ఎందుకు పట్టిందో నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు అయిందని. ఇంకా మా మమ్మీని అయితే పిలిచాను అనమాట. మా మమ్మీ అయితే ఇక ఓపెన్ చేసి చూసిందనమాట స్టిచెస్ దగ్గర. నేను ఓన్లీ చూసుకోలేను కదా. సో మా మమ్మీ అయితే చూసి ఇక నాకైతే ఫోన్లో అయితే ఫోటో తీసి అయితే చూపెట్టిందనమాట, కెమెరా ఆన్ చేసి. ఇక తర్వాత అయితే నేను అసలు ఏడుస్తూనే ఉన్నానమాట. చాలా అంటే చాలా దురదగా ఉంది. అసలు అట్లా మొత్తం ఇట్లా గీరుకోవాలనిపించింది నాకైతే. ఇంకా మా మమ్మీ అప్పుడు మా హస్బెండ్కి అయితే నేను కాల్ చేసి మా హస్బెండ్ అయితే వచ్చిందనమాట. వచ్చి ఇక మా మమ్మీ మా హస్బెండ్ అయితే ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డండి. అసలు స్టిచెస్ దగ్గర ఎందుకు చీమ వచ్చింది, అసలు నేను ఫుడ్ కూడా ఏం తినలేదు. పప్పులు, శనగపప్పు, కందిపప్పు, ఏ పప్పులు కూడా నేను తినలేను అనమాట. అసలు మా మమ్మీ కూడా ఏ ఫుడ్ కేర్ఫుల్గా పెట్టేదన్నమాట, అన్ని ఫుడ్ కూడా. సో అసలు నేను ఏ పప్పు తినలేదు, ఎందుకు చీమ వచ్చింది అనేదే డౌట్, పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకైతే. ఇంకా గంట సేపు జర్నీ ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. హాస్పిటల్కి వచ్చాము, టోకెన్ తీసుకున్నాము, కూర్చున్నాము. 1/2 hourకి అయితే మేడం అయితే పిలిచిందనమాట. సో నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము లోపలికి. ఇక మేడం అయితే ఇక డ్రెస్సింగ్ రూమ్కి అయితే ఇక తీసుకెళ్ళి ఇక డాక్టర్ అయితే మొత్తం చెక్ చేసిందనమాట. చెక్ చేసి ఇక చెప్పిందనమాట అసలు ఎందుకు ఇలా జరిగింది మేడం అని అయితే నేను డాక్టర్ని అయితే అడిగాను అనమాట. ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు స్టిచెస్ అయితే వేయించుకున్నావు కదా, తర్వాత నువ్వు స్నానం చేస్తావా అని అడిగింది. అయితే రోజు స్నానం చేస్తున్నావా, డ్రెస్సింగ్ చేస్తున్నావా కుట్ల దగ్గర అని అన్నది. అయితే నాకు అర్థం కాలేదన్నమాట. చేస్తున్నా మేడం, కానీ స్టిచెస్ డైలీ డ్రెస్సింగ్ చేయాలన్నమాట. డైలీ మనము స్టిచెస్ దగ్గర కొద్దిగా లిక్విడ్ అయితే దొరుకుతుందండి మెడికల్ షాప్లో. మీరు అది డాక్టర్స్ అయితే చెప్తారు. ఒక లిక్విడ్ ఉంటుంది రెడ్ కలర్లో, అది తీసుకొచ్చి పత్తి తీసుకొని కాటన్ తీసుకొని మంచిగా డైలీ స్టిచెస్ దగ్గర మనం నీట్గా తుడుచుకోవాలంట.
తూడ్చుకుంటేనే మనకి చెమట రాదు. పప్పులు ఉప్పులు ఏ తిన్నా కూడా మీకు చీము పట్టదండి. చీము ఎందుకు పడుతుంది? యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇచ్చాము, ఇంజెక్షన్స్ ఇచ్చాము, అన్నీ ఇస్తాము. మీరు పప్పులు ఉప్పులు అన్నీ తినొచ్చు, పర్వాలేదు. ఇప్పుడు చీమ అనేది మీకు పప్పుల వల్ల తిండి వల్ల రాలేదు, ఇది చెమట వల్ల వచ్చిందని అప్పుడు చెప్పిందనమాట. నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఇంకా అప్పుడైతే మేడం ఇంకా స్టిచెస్ ఇంకా మొత్తం క్లీన్ చేసిందండి. నాకైతే ప్రాణం పోయినంత పడిందనమాట. అసలు సి సెక్షన్ చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, నాకు ఇప్పుడు సి సెక్షన్ అయినాక ఇట్లా చీము తీసారండి. నేనైతే బాగా అంటే బాగా తలడిల్లిపోయాను అనమాట. చాలా బాధ వేసింది, బాగా గట్టిగా ఏడ్చాను, అసలు కాళ్ళు కూడా గట్టిగా కొట్టుకున్నాను అనమాట. ఆ నొప్పికి కట్ చేస్తుంటే ఇక మొత్తం చీమంతా బయటికి తీసిన తర్వాత ఇక రోజు డ్రెస్సింగ్ చేసుకోమని ఒక కాటన్ ఇచ్చారు మేడం. అయితే తర్వాత ఒకటి మామూలుగా కాటన్ ప్లస్ ప్యాడ్ అయితే ఇచ్చారనమాట. ఇక అది మంచిగా కాటన్తో లిక్విడ్ వేసి మంచిగా తూడ్చి ఇక దాని మీద కొద్దిగా ఆయింట్మెంట్ అప్లై చేసి తర్వాత మనము ప్యాడ్ అయితే పెట్టుకున్న తర్వాత అలా ఒక 10 days వరకు అయితే డ్రెస్సింగ్ చేసింది మా మమ్మీ. అయితే 10 days నాకు అంత గుర్తుకు లేదు, కానీ డ్రెస్సింగ్ చేసింది. చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకుందనమాట మా మమ్మీ. చాలా భయపడ్డది, ఎందుకు ఇలా అయింది నా బిడ్డకని. ఇక తర్వాత అయితే ఇంకా మేడం అయితే అన్నీ తినొచ్చు అన్నది. కానీ నేను ఫస్ట్ డెలివరీ అప్పుడైతే అస్సలు పప్పులు ఏది అసలు జోలికి వెళ్ళలేదు, మా మమ్మీ కూడా పెట్టలేదు. కానీ సెకండ్ డెలివరీ తర్వాత అయితే నేనైతే అన్ని పప్పులు ప్రతి ఒక్క ఐటెం తిన్నాను. ఎక్కడ అంటే హాస్పిటల్ డెలివరీ అయిన తెల్లారి కాదండి, మన 4 days ఉంటాం కదా హాస్పిటల్లో. డెలివరీ అయిన తెల్లారి కాకుండా మళ్ళీ తెల్లారి అయితే ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ అవి ఇవి తెస్తారు కదా. మెయిన్గా పల్లీలకి చాలామంది చీమ వస్తుందని భయపడుతుంటారండి. చీమ అస్సలు రాదనమాట. సో నేనైతే పల్లీ చట్నీ తిన్నాను, నాకు చీమ రాలేదు. నేనే చెప్తున్నాను కదా, అసలు చీమ అయితే అసలు రాలేదు. నేను శనగపిండి బజ్జీలు కూడా తిన్నాను, మా అమ్మ చేసి పెట్టింది. నేను అన్నీ తిన్నాను అనమాట సెకండ్ డెలివరీకి. ఫస్ట్ డెలివరీకి ఏమవుతుందో అని టెన్షన్ ఎక్కువ ఉంటుంది, అసలు ఏం తెలియదు అనమాట ఫస్ట్ డెలివరీ అప్పుడు. ఇప్పుడు అందులో సి సెక్షన్ కదా, అసలు తెలియదు. నార్మల్ డెలివరీ అయితే ఓకే, కానీ సి సెక్షన్ ఎక్కడ ప్రాబ్లం అయితే ఎక్కడ ఇబ్బంది పడతారో అని అసలు మా మమ్మీ కూడా ఏం పెట్టలేదు అనమాట. సెకండ్ డెలివరీకి అయితే అన్నీ తిన్నాను. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఏంటి అంటే శనగపప్పు ఏమైనా పప్పులు తింటాం కదండి, సో వాతం వస్తువులు కదా, సో నాకు కుట్ల దగ్గర కొంచెం గుంజినట్టు అనిపించేది అనమాట. అది మేబీ అంటే దానివల్ల గుంజిందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా శనగపప్పు కానీ పెసరపప్పు కానీ తింటే కంపల్సరీగా నాకైతే కుట్లు అయితే నొప్పులేసేవి, అందుకే తినకూడదు అనిపించేది. కానీ తినేదాన్ని, అసలు నాకు చీమ అయితే అసలు పట్టలేదు. చీమ పడుతుందని చాలామంది తినరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, నేను ఇంకా వీడియోస్ కూడా చేస్తాను. ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కావాలి అంటే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయండి. సి సెక్షన్ కదా, సో జాగ్రత్తగా ఉండండి. సో ఎవరి మాటలు పట్టించుకోకండి ఈ టైంలో. మీ హెల్త్, మీ బేబీ హెల్త్ చూసుకోండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.